జోకర్ ఐ లవ్ యూ. జోకర్ నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు. అబ్బా నా జుట్టు ఎంత బాగుందో. చకచకలాడే పిరుదులు దాటే చెడను. నా జుట్టు ఏంటి కాంతం ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? నీ మీద నాకు ప్రేమేటయ్యా? డొక్కు ముఖం వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరి చేసిన నేను నడుస్తుంటే ఓ సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది. మరి ముందు నేను చేతి పుణ్యం సంగతేవో గానీ పుస్తకట్టే వాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. ఆగండి ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు మీది. వేడంతా పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైటికి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కని పిల్లలు ఇంత అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గట్టి అవుతాడు. ఎందుకని అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? ఒంటి మీద ప్యాంట్ పోయింది. నీకెంత ధైర్యం? ఆ పిల్ల చేసిన ఆగడం గురించి చెప్పవే. చూడు, మా లూయిజా నైట్ని ముక్కలు ముక్కలు చేసేసింది. బంగారం లాంటి నాకు వాలేరు ప్యాంట్ కట్ కట్ చేసేసింది. ఇకపోతే నా జుట్టు చూడమా ఎలా కత్తిరించేసిందో. ఉషారాణి గారు, పిల్లలు ముద్దు కావచ్చండి, పిల్లలు చేసే పనులు ముద్దు కావు. సారీ లూయిసా, నీకు వెంటనే 2 నైటీలు, మీ మాయకు 2 ప్యాంట్లు కొనిస్తాను. నాది కొంటే వచ్చేది. బంగారు లాంటి జుట్టు చూడండమ్మా, మీ అమ్మాయికి 4 తని బుద్ధి చెప్పండి. రోజు రోజుకి ఆవిడ ఎక్కువైపోతుంది. నీకు బాగడం ఎక్కువ అవుతుంది. ఇట అయితే పని చేసినట్టే. చేయకపోతే వెళ్ళవే. నీకెంత కావాలో, నీ బంగారం లాంటి జుట్టుకి ఎంత కావాలో సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళి. పోతే పనే దొరకదా? ఎదురింటి వెంకట్రావు గారింట్లో రోజు ఉదయం పూట గంట పని చేస్తే సొంత ఖర్చులతో పెళ్లి చేస్తానన్నాడు. బ్యూటిఫుల్ ఛాన్స్. అసలే పని మనుషులతో ప్రాబ్లము. ఈ యాపిల్ గొడవ పడలేక పని వాళ్ళు ఎవరు ఇంటికి రారని తెలుసు కదా. అలవాటైన కాంతాన్ని కూడా తరిమేస్తే రేపటి నుంచి ఇంటి పనులు నేనే చేస్తాను. మరి ఆఫీస్ పనులు? యాపిల్ తర్వాత ఆఫీసు. యాపిల్ పిల్ల పైన మాట పడినవదు కదా. యాపిల్ నీకో మాట చెప్తాను, వింటావు కదూ? జోకర్, దీంతో నీకు జుట్టు కుడతాను, దీంతో నీకు బట్టలు కుడతాను. జోకర్ ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బరాజు, కార్ పార్క్ చేసా. ఓకే భయ్యా. Excuse me? Yes, sir. Oh, you got reservation, sir? స్వాగతము స్వాగతము పలికినది ఈ సుమము, స్వాగతము సుస్వాగతము. సార్, సంతకం పెట్ట మర్చిపోయారు సార్. విహితులకు విరహితము, సహితులకు సలలితము, గోపీలోలుని ధ్యానము, ఇది గాలి బాలుని గానము. స్వాగతము స్వాగతము పలికినది ఈ సుమము, స్వాగతము స్వాగతము. ఎవరైనా మావిడ నడిగిపోయింది, మేనేజ్ లేదంటే. ఎక్కడికి వెళ్ళిందబ్బా తను?
ఏమండి ఇప్పుడే ఒక అందమైన ఆడపిల్ల లిఫ్ట్ లోంచి బయటకు వచ్చింది. ఎటు వెళ్ళిందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇంతకీ మీ రూమ్ నెంబర్ ఎంత? నా రూమ్ సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చెప్పండి. ఆ అమ్మాయి రూమ్ నెంబర్ ఎంత? నాకు తెలీదే. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక మీద అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీ కేసు. కేసా? ఎస్. ఆడపిల్లల కోసం హోటళ్లలో తిరుగుతున్న నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. యు ఆర్ అండర్ అరెస్ట్. చానర్మై. అతిథులకు స్వాగతము అనుకునని నన్ను తప్పించుకోవడం అంత తేలిక కాదు. యు ఆర్ అండర్ అరెస్ట్. మాస్టారు, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మెరుపు తీగలాంటి అమ్మాయి మిస్ అయిపోతుందండి. వాట్ యు మీన్? నువ్వు లోపలికి పోతూ నన్ను బయట కాపలా ఉండమంటావా? ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. అగైన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అగైన్ యు ఆర్ వర్స్ట్ ఫెలో. ఏమండి ఏమండి ఏమండి? ఎవరది? సుబ్బరాజు, ఆ వెళ్తున్న కారు. ఓకే. కారులో ఉన్న అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు. ఓకే. ఇంటి డోర్ నెంబరు. ఓకే. అడ్రస్ అరగంటలో పట్టుకోవాలి. ఓకే భయ్య. ఓకే భయ్యా, నీకెక్కడ నిలబడతావంట? కుయ్యా వెన్న వెళ్ళు. నేను వెళ్తాను కానీ అటు చూడు భయ్యా. చూస్తే ఏమవుద్ది? యాపిల్. అబ్బా మమ్మీ వచ్చేసింది. ఈ పిల్లతో మా వల్ల కావట్లేదు అమ్మాయి. మొన్న మా పెప్పుడు కుక్క చెవులో పుల్ల పెట్టుకెలిగితే కంచే చేయని వేసాడు, అది నన్నే గడిచేసింది. ఇంకేముంది? నేను కుయ్యో, అది మొర్రో, అది మొర్రో, నేను కుయ్యో. అయినా ఆరైపోయింది కదా, ఇప్పటిదాకా ఏం చూస్తున్నావు? మా కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చి హోటల్ విష్ణుప్రియలో దిగారని తెలిసింది. ట్రాన్స్ఫర్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని అడగడానికి వెళ్ళాను. ఏమన్నారు? సింపుల్ గా సారీ చెప్పేశారు. వీళ్ళందరి చుట్టూ తిరగడం వేస్ట్ అమ్మాయి. నన్ను అడిగితే నీ ప్లేస్ లోకి వస్తున్న ఆ బాలాజీ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని అతను నీ ప్రాబ్లం ఏమిటి చెప్పుకో. చూద్దాం అంటే కాదు, తీరా అతను వచ్చి జాయిన్ అయిపోతే అప్పుడేం చేస్తావు? అనుభవం మీద చెప్తున్నాను. ఈ పిల్ల సంగతి మేము చూసుకుంటా కానీ నువ్వు వెంట అతని దగ్గరికి వెళ్ళిపో. బుద్ధి లేకపోతే సరే, ఈ వేళప్పుడు ఒంటరిగా ఉషగారిని అతని దగ్గరకు పొమ్మంటావా? అతను ఎలాంటి వాడో తెలుసా? ఆడపిల్ల కంటపడితే మాయ చేసో మాటలు చెప్పో తన వెంట వచ్చేదాకా వదిలిపెట్టడంట. ఈ పాటికి ఫుల్ బిగించి పిల్ల కోసం చూస్తుంటా. మోస్ట్ డేంజరస్ ఫిలో అన్నమాట. అయితే నువ్వు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మాయి, లేకపోతే నీ బ్రతుకు కూడా మీ అక్క బ్రతులాగా అయిపోతుంది. డోంట్ టాక్ రబిష్. వాట్ యు థింక్ ఆఫ్ ఉషారాణి? మగాడి మాటలకి మాయలకి లొంగిపోవటానికి నేను అక్కలాంటి అమాయకురాల్ని కాదు. నా చెయ్యి పట్టుకోవాలనుకున్న వాడికి చెప్పుతా సమాధానం చెప్తాను. నా గురించి చులకనగా మాట్లాడిన వాడిని షూట్ చేస్తాను. వాళ్ళ అక్కని కట్టుకున్న విధం మోసం చేసి చంపేశాడు కదా పాపం. అప్పటి నుంచి మగవాళ్ళంటే ఇలా మండిపడిపోతూ ఉంటుంది.